వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సైబరాబాద్ లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాల పోరాట వేదిక భారీ ర్యాలీ. నిరుపేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్. న్యూస్ కథనానికి స్పందించిన బొబ్బిలి మండలం అధికారులు. అక్రమంగా తరలించుకుపోతున్న 5 గ్రావెల్ ట్రాక్టర్లను సీజ్ చేసిన అధికారులు. నెల్లూరులో బీద రవిచంద్ర యాదవ్ ను పరామర్శించిన నారా లోకేష్. త్వరగా కోలుకోవాలని, ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్ష. డీటెయిల్స్ చూస్తే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ రానున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చేరుకుంటారు. గచ్చిబౌలిలోని జరగనున్న అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు సైబరాబాద్ లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. గచ్చిబౌలి నుండి లింగంపల్లి రోడ్డు వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని పోలీసులు సూచించారు. రాష్ట్రపతి పర్యటనకు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. నిరుపేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, ఇండ్ల స్థలాల పంపిణీ జీవోను పునరుద్ధరించాలని ప్రజా సంఘాల పోరాట వేదిక నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకే కుటుంబంలో ఎక్కువ మంది చిన్న చిన్న ఇళ్లలో ఉంటున్నారని, పెళ్లైన కుటుంబాలు ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి ఉన్నదని అన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో కొన్ని గ్రామాలలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించినా పంపిణీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో ఇండ్ల స్థలాలు పంపిణీ జీవోను రద్దు చేసిందని, దానిని వెంటనే పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఎంక్వైరీ చేసి పంచాలి. లేదు అనుకుంటే స్థానిక లీడర్లు పోలీసులను ప్రయోగించి ఉద్యమాన్ని ఆటంకపరిచి పేదవాళ్ళ కడుపు కొట్టాలని చూస్తే రాబోయే ఎన్నికలలో ఈ కడుపు కొట్టడానికి కూడా ఈరోజు కాబట్టి ఈరోజు నీవు పట్టాలు ఇస్తే రాజకీయ ప్రయోజనం నెరవేరుతాయి. ఈరోజు 100 రూపాయలు ఇచ్చో క్వార్టర్ ఇచ్చో కాకుండా ఇంటి జాగాలు ఇచ్చి ఓట్లు అడిగితే ఈ ఎన్నికలనే ఉండరు. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేస్తున్నావు. ఇలా ఓట్లు కావాలా లేకుంటే వీళ్ళ చీరనింపు కావాలా మీరు ఆలోచించుకోవాలి. కాబట్టి ఈరోజు రాజకీయంగా మీరు నిర్ణయం తీసుకుంటేనే అధికారులు నిర్ణయాన్ని అమలు చేస్తారు. కాబట్టి ఈ ఎమ్మెల్యేలకు కూడా కలుస్తాం. ఇది ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ పెండింగ్ లో ఉన్నాయో అవన్నీ నియోజకవర్గ ఎమ్మెల్యేలను కూడా కలుస్తాం. వాళ్ళే వచ్చి వాళ్ళే పట్టాలు ఇచ్చి వాళ్ళే ముక్కు వచ్చిన ఇబ్బంది లేదు. అటువంటి దానికి స్వాగతిస్తాం. ఏమైనా సరే ఈరోజు కలెక్టర్ కు మన కడుపు బాధ చెప్పుకోవడానికి వచ్చినాం. కాబట్టి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దాం, ఆయనకు మన కోరిక చెప్తున్నాం. ఆ తర్వాత యథావిధిగా మళ్ళీ రేపు ఎక్కడ గుడిసెలు వేసుకున్న వాళ్ళు అక్కడే గుడిసెలలో సిద్ధం కావాలి. అట్లాగే ఈరోజు కుమ్మెర గాని కార్మంలో గాని లేదనుకుంటే ఇంకో ఊరు గాని అక్కడ తక్షణమే ఈ 2-3 రోజులనే గుడిసెలకు వేయడానికి కూడా మీరందరూ సిద్ధంగా ఉండాలని ఆ రకంగా మీకు అందరికీ సిపిఎం పార్టీ మీ ఉద్యమానికి సంపూర్ణంగా బలపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాము.
బొబ్బిలి పట్టణ మండల డివిజన్ పరిధిలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రభుత్వ చెరువుల్లో అక్రమార్గం గుండా గ్రావెల్ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయన్న 95 న్యూస్ కథనంతో అధికారులలో కదలిక వచ్చింది. బొబ్బిలి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో 5 గ్రావెల్ తరలించుకుపోతున్న ట్రాక్టర్లను పట్టుకుని సీజ్ చేసినట్లు తహసీల్దార్ డోలా రాజారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొబ్బిలి మండలంలోని అన్ని గ్రామాల్లో వీఆర్ఏలు వీఆర్ఓలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఇక నుంచి ఎలాంటి అక్రమ గ్రావెల్ తవ్వకాలు గాని తరలింపులు గాని జరగవని తెలియజేశారు. అలాగే ప్రస్తుతం 5 ట్రాక్టర్లను సీజ్ చేసి బొబ్బిలి పోలీసులకు అప్పగించామని చెప్పారు. మైనింగ్ చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. రోజువారీ విధుల్లో భాగంగా ఈరోజు కొంతమంది మా విఆర్ఓస్ గ్రామ రెవెన్యూ అధికారులు వారి గ్రామాల పర్యవేక్షణ భాగంతో ఉండగా నారాయణప్ప విలేజ్ కాశీందర్ విలేజ్ బౌండరీలో చెరువులో గ్రావెల్ తవ్వుతున్నట్టు చూసి వెంటనే 5 ట్రాక్టర్లను పట్టుకోవడం జరిగింది. అవి ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్ అప్పచెప్పడం జరిగింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా తదుపరి చర్యలు తీసుకోవడం ఉంటుందని మీకు తెలియజేయడం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నెల్లూరులోని బీద రవిచంద్ర యాదవ్ ను పరామర్శించారు. యువగళం పాదయాత్ర జిల్లాకు ప్రవేశించిన రోజు కాలికి గాయం కావడంతో చికిత్స పొంది ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న రవిచంద్రను ఆయన నివాసంలో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. త్వరగా కోలుకోవాలని ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలోని వాడపాలెం పెద్దపేటలో యువ న్యాయవాది వైసీపీ నాయకులు అజ్జరపు రాజుకమల్ జన్మదిన వేడుకల్లో భాగంగా రాజుకమల్ యువసేన ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో రాజమండ్రి డెల్టా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రవంతి డెంటల్ నేత్ర హాస్పిటల్ వారి సౌజన్యంతో శిబిరంలోని వైద్య నిపుణులు ఆయా విభాగాల వ్యాధులకు సంబంధించి పరీక్షలు చేసి వైద్య సేవలు అందించి ఉచిత మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. అతనపు మేడే కుమార్ గారు ఈ ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఉన్నారు. వారి యొక్క కుమారులు అతనపు రాజ్ కుమార్ గారి జన్మదినోత్సవ కావున ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క వైద్యం గారికి కూడా అలాగే మత్తా రాజకీయ కార్యక్రమం కార్యక్రమాలు తీసుకుంటున్నారు. వైసీపీ నాయకులు మరి ప్రతి ఒక్క బంగారు అన్వేషణ కూడా ఈ కార్యక్రమాలు తీసుకోవాలని రాని కూడా అభినందనలు తెలియజేస్తామా. అలాగే సంతోష్ డాక్టర్ గారు, కళా డాక్టర్ గారు అనేక మంది వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయడం లేదు. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా మందమర్రి సాయిబాబా ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేసి గురువులను స్మరించుకుంటూ పాదక పూజ, మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం భజనలతో పల్లకి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిఎం మోహన్ రెడ్డి, యశోద దంపతులతో పాటు పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్ దంపతులు, అధికారులు రవీందర్, శ్రీనివాసులు దేవతామూర్తులను ప్రత్యేక పూజ చేశారు.
రెసిపీ తీసుకొస్తే కోరుతున్నాను. అందరూ కూడా నడుస్తుండాలి. కేవలం దర్శనం చేసుకుంటే మాత్రం నడుస్తుండాలి. దయచేసి మాట్లాడకండి. సాయినాథ్ మహారాజకి, సాయినాథ్ మహారాజకి. మేడం జాగ్రత్త. గట్టిగా చెప్పాలి. సాయినాథ్ మహారాజకి, సాయినాథ్ మహారాజకి, దత్తాత్రేయ భగవానికి. అలాగే నడుచుకుంటామ్మా, ఆగండి. అమ్మ వాళ్ళకి రాగండి. దర్శనం చేసుకొని వస్తా ఉండండి అమ్మా. ఈరోజు గురు పౌర్ణమి కనుక మన మందమరి పట్టణంలో సాయిబాబా ఆలయంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం జరిగింది. సో అందు భాగంగా ఈరోజు అందరి భక్తులతో పాటు నేను మందమరి జయంతి మరియు కూడా ఇందులో భక్తి శ్రద్ధలు మీ అందరితో పాల్పంచుకుని రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. సో ఈ గురు పౌర్ణమి రోజు పుణ్యదినం కనుక అందరూ భక్తులు అందరూ శాశ్వత భక్తులతో పూజలు నిర్వహించడంతో పాటు వారు ప్రసాదాలు కూడా ఈ సాయి బాబా భక్తి వాళ్ళు మనకు భోజనాలు మనకు అరేంజ్ చేయడం జరిగింది. సో అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పార్టీ వచ్చి అందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతూ సో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని అపవిత్రం చేసిన వ్యక్తిని చట్టపరంగా శిక్షించాలంటూ ఛత్రపతి శివాజీ అభిమానులు యూత్ సంఘాలు ప్రజాప్రతినిధులు నేడు గజ్వేల్ బంద్కు పిలుపునిచ్చాయి. గజ్వేల్ పోలీస్ స్టేషన్లో సీఐ ప్రసాద్ కు వినతి పత్రం అందించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. శివాజీ విగ్రహం ముందు ధర్నా చేశారు. ఈ హైందవ సోదరుల పక్షాన, శివాజీ సైనికుల పక్షాన, ఈ శ్రీరామ సేన పక్షాన గజ్వేలి ప్రతి హైందవ సోదరులు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో స్వచ్ఛందంగా మీ వ్యాపారాలను దాన్ని తీవ్రంగా ఖండిస్తూ మన వ్యాపారాలన్నీ బంద్ చేసుకుందామని, దీనికి సహకరించాలని ప్రతి హిందూ సోదరుని నేను సవిజ్ఞంగా ఈ హైందవ సోదరులు ఇక్కడ ఉన్న ప్రతి హైందవ సోదరుని పక్షాన కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. బులెటిన్లో బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలో పనిచేసే జర్నలిస్టులు అందరూ కలిసి యూనియన్లకు అతీతంగా ఏకగ్రీవంగా మల్కాజ్గిరి ప్రెస్ క్లబ్ ను ఎన్నుకున్నారు. కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో పనిచేసే ప్రతి ఒక్క జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని, జర్నలిస్టుల ఆరోగ్య భద్రత, ఇండ్ల పట్టాలు, జర్నలిస్టుల పిల్లల విద్య తదితర విషయాలపై తోడ్పాటును అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఇప్పుడు ఏం లేదు, 143 ఐజేయు 2 యూనియన్లు కలిపి ప్రెస్ క్లబ్ వేసుకోవడానికి నిర్ణయించుకున్నాం. 2 యూనియన్లు కలిపి ముందుకెళ్ళడానికి ఈ ప్రెస్ క్లబ్ నిర్మాణం ఏదైతే ఉందో ఈ 500 గజాల స్థలంలో దీనికి ఎవరు అడ్డు రాకుండా అందరూ కలిసి ప్రయాణం చేయాలని అనుకుంటున్నాం. అదొకటి, ఏదైతే ల్యాండ్ ఇచ్చిరో జర్నలిస్టుల పేరు మీద ఆ ల్యాండ్ కూడా అందరూ కలిసి వస్తే దాన్ని కూడా అమ్ముకుని ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేసుకుందాం. దీనిలో అందరూ భాగస్వాములే, ఈ యూనియన్ లేదు ఆ యూనియన్ లేదు, చిన్న పత్రిక నుంచి పెద్ద పత్రిక దాకా ప్రతి ఒక్కళ్ళు దీంట్లో భాగస్వామి. దీంట్లో ఎటువంటి అపోహలు లేవు. అనవసరంగా విలేకరుల అపోహలు పుట్టించి పబ్బం గడిపోవడానికి తమ్ముడు మంచి సలహా చెప్పిండు. అందరు వద్దంటే నేను ఎందుకు వద్దనాలి, ఓకే అని ఆ రోజు అనుకున్నాము. ఆ రోజు రిజిస్ట్రేషన్ కి రహమాన్ పేరును ప్రపోజ్ చేసిన. ఇక నేను అడ్డుకుంది చెప్పండి, ఇది కమిటీ నిర్ణయము. కమిటీ ఇప్పుడు 100 మంది ఉంటే 100 మందికి ఫోన్ చేసి ఇట్లా అవుతుంది అని ఇక్కడ ప్రియాంక ఉంది, పాప ఉన్నారు, వీళ్ళందరికి ఫోన్ చేసి చెప్పలేం కదా. కమిటీ నిర్ణయంలో ఏమైనా తప్పు జరిగితే కమిటీ వాళ్ళు నన్ను ప్రశ్నిస్తే నేను జవాబుదారి, అంటే మీ అందరూ కూడా జవాబుదారి. కానీ ఒక్కొక్కరికి ఫోన్ చేసి చెప్పలేనటువంటి పరిస్థితిలో ఇది జరిగింది. ఇప్పుడు జరగబోయేటువంటి కార్యక్రమాలన్నీ కూడా అందరి సలహాతో ముందుకు వెళ్ళాలి. ముత్తన్న గారు మాకు బాలాజీ మేము అందరం కలిసి ఎక్కడ కూడా భేదాలు ఏం లేవు. యూనియన్స్ ఉంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి, నడుస్తూ ఉంటుంది. ఇక్కడైతే ప్రెస్ క్లబ్ తప్పనిసరి కన్స్ట్రక్షన్ జరగాలి. దానికి ముత్తన్న సహకారంతో స్లాబ్ వేయాలి. అది జరుగుతుంది, అడ్డుకోవడానికి అవకాశం లేదు. విషయాలు ఏదైనా ఉంటే ఎమ్మెల్యే గారితో చర్చ చేస్తాం, మిగతా విషయాలన్నీ మీకు తెలియజేస్తాం. ఇచ్చినటువంటి అవకాశానికి వచ్చినటువంటి మీ అందరికీ ఎస్పెషల్లీ లేడీ సీనియర్ రిపోర్టర్స్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. అందరికీ వెల్కమ్. జరిగే కార్యక్రమాల్లో మీ అందరు సలహాలు ఇవ్వచ్చు. మన రాష్ట్ర కార్యదర్శి గారు ఉన్నారు, వారిచ్చే సలహాలు కూడా మేము పాటిస్తాం. మిగతాది ముందుకు తీసుకుని వెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి నాయకత్వం ఉంది, పనిచేయడానికి సిద్ధంగా ఉంది, మనం చేయించుకుంటలేము అంతే. ఏది ఎంతసేపు నా యూనియన్ ఏమిటికి అది పనికిరాని మనం ఉన్నాం. సరే, నువ్వు ఉన్నది ఇంకోటి ఉంటాడు కదా, నువ్వైతే శాశ్వతం కాదు. అవన్నీ ఇచ్చిపెట్టండి. ఇప్పుడు కూడా ఇది భవనాన్ని ఆపేది లేదు, మనం ముందుకు పోదాం. ఏముంది, రేపు ఎవరైనా గిట్టిన ఆపిననుకో ప్రాంతాలలో ఆస్కానో లేదంటే వీరతలో ఎవరో తీసుకుపోతాం, ఎమ్మెల్యే దగ్గర కూర్చోబెడతాం. ఏమవుతుంది, కంటిన్యూ అవుతుంది. బాగుందా మనం చెప్పినా కానీ ఏం చెప్పినా కానీ ఇది కలిసికట్టుగా చేద్దాం. రెండోది, విల్సన్ భాయ్, బాలాజీ, మీరు ఎవరు ఏడ ఫీల్ కావద్దు. జరిగేది మనం వద్దనుకున్నాక కూడా పెడితే అలా స్వార్థం కోసం పెట్టినట్టే, కానీ అది కరెక్ట్ కాదు. కలిసే చేద్దాం. వచ్చిన వాళ్ళు అందరూ కలుపుకొని చేద్దాం. ఏదైనా పని ఉంటే నా అసలు చెప్పండి, పోదాం. ఎమ్మెల్యే గారి దగ్గరికి పోదాం, రాష్ట్ర నాయకత్వాన్ని పోదాం, మీడియా దగ్గరికి పోదాం. మనం అంతిమంగా ఏంటంటే ఈ పని కావాలి, జర్నలిస్టులకి ఆ నిధి సమకూరాలి. అది ఎన్నడూ ఉన్నా కానీ ఎమ్మెల్యే చెప్పినాడు అవుతుంది, నువ్వు చెప్పుకున్నావు కదా, అది అమ్మడం అంత ఈజీ కాదు. ఆల్రెడీ నిరంజన్ ఉంది కాబట్టి నిరంజన్ ఏం చేస్తాడు, ఎమ్మెల్యే ఏది చెప్తే అది చేస్తాడు. ఆయన ఎమ్మెల్యే చెప్పినాడు అది అవుతుంది. ఇప్పుడు నువ్వు అమ్ముకొని ఏదో జరిగింది కాబట్టి అది జరగనియండి. దీనైతే కంటిన్యూ అవుదాం. ఇంకెవరికైనా మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటే చెప్పండి, దాన్ని పట్టుకొని మనం ముందుకెళ్దాం. ఏదైనా మన జర్నలిస్ట్ ఐక్యత చూపించాలి తప్ప మనలో మనం అంతర్గత భూములాటలతో ఏదో ఆధిపత్యం కోసం చేసుకో. దయచేసి కలిసి ముందుకెళ్దాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ధన్యవాదాలు. గురు పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిలో లోక కళ్యాణార్థం ధర్మ ప్రచారం నిమిత్తం వేద పండితులు మంత్రోచ్చరణలు, అమ్మవారి నామస్మరణలు, మంగళ వాయిద్యముల నడుమ శ్రీ కామధేను అమ్మవారి ఆలయం వద్ద శ్రీస్వామి అమ్మవార్లకు ఆలయ వైదిక సిబ్బందిచే శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి దుర్బముళ్ల బ్రహ్మరాంబ, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు కొబ్బరికాయ కొట్టి కార్యక్రమంను ప్రారంభించారు.
మైలార్దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. वो दीवार टूटी तो परेशानी होती है. నేనైతే గౌలిగూడ సిఎల్పి వస్తుందని చెప్పాను సార్. సరే ఏంటంటే తొందరగా అయిపోవాలి, నేనైతే పంపిస్తున్నాను. साढ़े 10 बजे को राजेंद्र नगर फायर स्टेशन को फायर कॉल मैलारदेवलपल्ली राजनगर में फायर है बोल के मेरा स्टेशन को कॉल आया. मैं तुरंत मेरा टर्नआउट कर दिया. इसके बाद फायर थोड़ा बड़ा है बोल के बोलने के बाद मैं और एक गाड़ी चिंदुलाली बारदार से आया. वो 2 गाड़ी आके काम कर रहे, थोड़ा बड़ा हो रहे, एक जल रहे, उस बाजू में और एक भी है. इसके वास्ते ये बचने के लिए और 3 गाड़ी मुगलपुरा गौलीगुड़ा वो गाड़ी बुला के पूरा आग को बुझाने के लिए ट्राई किया. अभी पूरे बुझाया, कोई एक्सटेंशन होने के भी चांस नहीं, थोड़ा कोई कैजुअलिटी भी नहीं उधर. पूरे बुझाया और एक घंटे में पूरे थोड़ा डंपिंग वर्क काम कर रहे. थोड़ा कूलिंग होने के बाद पूरे व्हीकल्स भी टर्नआउट निकल देते. ठीक है, अभी 5 गाड़ी काम कर रहे. इसमें कुछ जानी नुकसान होगा? कोई भी नुकसान नहीं, कोई घर को भी कोई नुकसान नहीं. थोड़ा आग था, तुरंत फायर कॉल आने के बाद तुरंत आया. वो स्मोक भी किधर भी नहीं गया, वो फायर फाइटिंग करके बुझाया. कोई भी घर वाला को भी नुकसान भी नहीं. इसकी वजह क्या है सर? अभी इन्वेस्टिगेशन कर रहे, कोई कितना ला से क्या कैसा आग लगा वो पूरे को पता करना पड़ता. ये क्या गोदाम था? ये पूरे स्क्रैप गोडाउन है, वो प्लास्टिक वाला जैसा गोडाउन है, थोड़ा कचरा वो पूरे है. బృందావన్ కాలనీలో ఫైర్ యాక్సిడెంట్ గోడౌన్ ఉంది. ఫైర్ యాక్సిడెంట్ అయిందని తెలుగు చెప్తాం. మైలార్దేవలపల్లి బృందావన్ కాలనీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనేసి గోడౌన్ నందు 10:30కి మాకు ఫైర్ కంట్రోల్కి మెసేజ్ రావడం జరిగింది. మెసేజ్ వచ్చిన ఇమీడియట్గా మా రాజేంద్ర నగర్ వాటర్ టెండర్ మరియు సిఎల్పి 2 వెహికల్స్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. చేరుకొని మంటలు చల్లడానికి ప్రయత్నం చేశారు. ఇంకా మంటలు ఎక్కువ ఉండడంతో మళ్ళీ నెక్స్ట్ మలక్పేట్ గౌలిగూడ మొగల్పుర 3 వెహికల్స్ కూడా టర్న్ చేసి మొత్తం 5 వెహికల్స్ తోటి ఫైర్ ఫైటింగ్ జరగడం జరిగింది. టోటల్ కంట్రోల్ అయిపోయింది. దాదాపు జస్ట్ డంపింగ్ వర్క్ జరుగుతుంది. ఓకే, బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేడు హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సైబరాబాద్ లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాల పోరాట వేదిక భారీ ర్యాలీ. నిరుపేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్. నైన్టీ 95 న్యూస్ కథనానికి స్పందించిన బొబ్బిలి మండలం అధికారులు. అక్రమంగా తరలించుకుపోతున్న 5 గ్రావెల్ ట్రాక్టర్లను సీజ్ చేసిన అధికారులు. నెల్లూరులో బీద రవిచంద్ర యాదవ్ ను పరామర్శించిన నారా లోకేష్. త్వరగా కోలుకోవాలని, ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్ష. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.